హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నాను? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ టు మూన్లైట్ టారోట్. ఓకే, ఈరోజు న్యూ మూన్, అమావాస్య. సో ఎవ్రీ న్యూ మూన్కి అండ్ ఆల్సో పౌర్ణమి, న్యూ మూన్, ఫుల్ మూన్కి వ్యక్తుల యొక్క ఎమోషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని సినారియోస్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటారు. లైక్ పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటూ ఉంటాయి. మూన్ న్యూ మూన్కి ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ న్యూ మూన్కి మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, తన ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉంటా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. సో ఇది న్యూ మూన్ ఎనర్జీస్ కాబట్టి చూద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ పర్సన్ యొక్క కరెంట్ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో లవర్స్ ఎమోషన్స్ సి. ఓకే, చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. సక్సెస్. వావ్. న్యూ మూన్ ఎనర్జీస్లో వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్. ఓకే, వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. వెరీ గుడ్. Yes, intuition. Efforts. Okay, bottom of the deck. Reunion. Wow. 333. రీయూనియన్. ఓకే, మీ పర్సన్తో మీరు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మాత్రం తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు మీ గురించి రీయూనియన్ని అనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మెసేజ్ ఇచ్చింది. అంటే ఆయన థాట్స్ అలా ఉన్నాయి అనేసి, న్యూ మూన్ ఎనర్జీస్లో ఆయన ఆలోచనలు అలా ఉన్నాయి అని అర్థం. సో రీయూనియన్, ఎస్, అన్ఫినిష్డ్ బిజినెస్, reunion, clarity and communication also. సో తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేద్దామా, లేకపోతే మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడదామా అనుకోవచ్చు. అంటే ఆ థాట్స్ అలా వస్తాయన్నమాట న్యూ మూన్ ఎనర్జీస్ అంటే. సో ఆయనైతే న్యూ మూన్ ఎనర్జీస్లో రీయూనియన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి మాట్లాడే మెసేజ్ ఇచ్చేసింది. సో ఈ కనెక్షన్ని గురించి, మీ గురించి అని అన్నాను కాబట్టి తను మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా ఆల్రెడీ రీయూనియన్ని. సో మీరు ఒక ఎంపరస్ అని తన ఫీలింగ్. అంటే మదర్లీ కేరింగ్ నేచర్, ఏ విషయం అయినా మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు అనేసి. అండ్ ఆల్సో మీరు తనతో ఉంటే తనకి పబ్లిక్ వైజ్ అంటే సామాజికంగా తనకు ఒక గౌరవ మర్యాదలు లభిస్తాయి మీతో ఉంటే అనేది తన ఆలోచన. తన ఆ వేలో ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అండ్ ప్రజెంట్ అయితే హ్యాపీ మూడ్లోనే ఉన్నారు తను.
తన లైఫ్లో ఏదో చీకటి తొలగిపోయింది. మార్నింగ్ వీడియోలో కూడా నేను చెప్పుంటాను, మనకి బ్యాడ్ ఎనర్జీస్, బ్యాడ్ అంటే పాస్ట్ ప్యాకేజెస్, బ్యాడ్ ఎనర్జీస్ అనేది మనం రిలీజ్ చేసేసుకోవాలి, అలా చేస్తుంది అని చెప్పాను. ఈరోజు మార్నింగ్ వీడియోని ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు తను ఏంటో హ్యాపీ మూడ్లో ఉన్నాడు, తను షైన్ అవుతున్నారు. మీ కనెక్షన్ గురించి, తను గ్రో గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బికాస్ తను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అండ్ ఆల్సో తను మీ పైన ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్, మనీ రిలేటెడ్ కావచ్చు, ఏదన్నా ఆల్రెడీ ఇచ్చున్నా, లేకపోతే ఇన్వెస్ట్ చేసినా, లేదా ఏదన్నా చేసినా తను దాని గురించి లేదా దాని వల్ల మనీ రిలేటెడ్ ఈ కనెక్షన్ మళ్ళీ గ్రో చేయాలి అని అయితే ఆలోచిస్తున్నాడు. ఎస్, ఇప్పుడు ఇంట్యూషన్ పవర్ అనేది మనకి పెరుగుతుంది. ఈరోజు న్యూ మూన్ ఎనర్జీ ప్లస్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ పైసెస్, మీనరాశిలో సోలార్ ఎక్లిప్స్ అనేది జరిగింది. బట్ మనకు అది ఈరోజు కనపడలేదు, సూర్యగ్రహణం. ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది అన్నాను. ఎస్, తన ఇంట్యూషన్ చెప్పింది తను వినాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి అయితే తను ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ ఆల్సో మీ నుంచి తను ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఆశిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ఒక మెసేజ్ ఉంది. సో తనకి హీ సీకింగ్ ఫైనాన్షియల్ హెల్ప్ లేదా సపోర్ట్, నేను మీకున్నాను అనే ఒక భరోసా కావచ్చు, తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రజెంట్. ఓకే, చూద్దాం. మేబీ అందుకే పెంటికల్స్ రీయూనియన్ ప్లస్ విత్ ఎఫర్ట్స్ అని అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ కోసమే తను మళ్ళీ మీతో కలవాలి అని అనుకుంటున్నాడు అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. సో ఏం చేస్తారు, రీయూనియన్ చేస్తారా? అండ్ టైం లైన్ ఎప్పటిలోగా. రాసుల వైజ్ నేను లాస్ట్లో చెప్తాను. ఎస్, టైం లైన్ చెప్పండి యూనివర్స్. 666. ఓకే, తను వస్తారు. డిఫరెన్సెస్, మీకు వారికి డిఫరెన్సెస్ ఉన్నాయి, మాట పట్టింపులు ఉండొచ్చు, లేదా మీకు రిలీజియన్ తేడా అయి ఉండొచ్చు, ఆయనకి మీకు ఏమైనా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అనేది ఉంది. తను వస్తారు. అండ్ ఇక్కడ ఎస్, తను మీ నుంచి సహాయం కోరుకుంటున్నారు అనేది దానికి ఇది ఇంకొకటి అని అంటే డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. తను దగ్గర ఇప్పుడంత శక్తి సామర్థ్యాలు అంటే అది వేరే వేలోకి వెళ్ళిపోద్ది. సో ఆయనకి ఇప్పుడు అంత ప్రజెంట్ తన చుట్టూ ఉన్న సమస్యల్ని కావచ్చు, లేక తనున్న సిచ్యువేషన్ కావచ్చు, ఎదుర్కొనేంత శక్తి అయితే తనకి లేదు. అందుకే ఇక్కడ ఆయన మీ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు, నీడ్ కావచ్చు, ఏదో ఆశిస్తున్నట్టుగా తన ఆలోచన అనేది ఉండింది. అందుకే తను మీకు ఇప్పుడు సరెండర్ అయిపోవాలని అనుకుంటా అన్నాడు. బిఫోర్ తనకి ఎంత ఈగో లేదా నువ్వేంటి ఎంత ఇలాంటివన్నీ ఏమైనా నడిచినా కూడా ఇప్పుడు సరెండర్ అయిపోవాలనుకుంటున్నాడు. బికాజ్ హీఈస్ ఇన్ పెయిన్ అనేది తను భరిస్తున్నారు అనేది నడుస్తూ ఉంది. అయితే తన పెయిన్ ట్రాన్స్ఫార్మింగ్ అయ్యారు అంటే పెయిన్ పడితేనే మనకి ఏదైనా బాధలు పడితేనే మనకి అనుభవం అనేది ఎలా వస్తుంది, దెబ్బలు తగిలితేనే మనం అన్నీ నేర్చుకుంటాం అనేది లాగా తను ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ చేస్తూ ఉన్నాడు ప్రజెంట్. సో అడిక్షన్స్ కూడా ఉండొచ్చు తనకి ఇప్పుడు, డ్రింకింగ్, ఆల్కహాల్ వైజ్ అట్ట అలా ఉన్నా కూడా తను స్టక్ అయిపోయి ఉన్నారు. సంథింగ్ తను తీర్చుకోలేని బాధ, లేకపోతే తను సాల్వ్ చేసుకునే
లేని బాధలో తను ఏదో స్టక్ అయిపోయి ఉన్నారు అనేది ఇప్పుడు అది తన చేయి దాటిపోయింది. లైక్ తన వల్ల కావడం లేదు దాని నుంచి బయటికి రావడం. అది అడిక్షన్స్ వైజా లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లంలో అయితే తను ఉన్నారు. సో అందుకే హీ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ యూ. మీ నుంచి తన సహాయాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు తనకి సపోర్ట్ ఇస్తారు, అండగా ఉంటారు, ఒక పెద్ద దిక్కులాగా అనిపిస్తూ ఉండొచ్చు. అందుకే తను మీ వైపుగా ఇప్పుడు చూస్తూ ఉన్నాడు అనేది వస్తూ ఉంది. ఓకే, తను 6 అవర్స్లో మీకు కాల్ లేదా మెసేజ్ లేదా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఏదైనా జరగచ్చు 6 days లోపల. ఓకే, ఇక్కడ సైన్స్ వైజ్ చూస్తే మటుకు ఏరీస్ ఫైర్ సైన్ వాళ్ళు, ఏరీస్, లియో, సాజిటేరియస్, మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. ఎర్త్ సైన్ వాళ్ళు ఉన్నారు. మకర రాశి వాళ్ళు, మిథునం, తుల, మకరం, వీళ్ళే అక్వేరియస్, జెమినీ, లిబ్రా, అక్వేరియస్ సైన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది న్యూ మూన్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.